ది ఇండియన్ రివైజ్డ్ వెర్షన్, మార్కు సువార్త 9వ అధ్యాయం. ఆయన వారితో, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు, దానికంటే ముందు వారు మరణించరు అని అన్నాడు. 6 రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని ఏకాంతంగా ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు దగదగ మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి. అప్పుడు ఏలియా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాట్లాడడం శిష్యులు చూశారు. పేతురు యేసుతో, రబ్బీ, మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము 3 పాకలు వేస్తాము, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకి అని అన్నాడు. తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి. వెంటనే వారు తమ చుట్టూ చూశారు. యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు. వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవరికీ చెప్పకండి అని ఆజ్ఞాపించాడు. అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకున్నారు. చనిపోయి తిరిగి బ్రతకడం గురించి తమలో తాము చర్చించుకున్నారు. అప్పుడు వారు, ఏలియా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు అని ఆయనను అడిగారు. యేసు జవాబు చెబుతూ, ఏలియా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే, కానీ మనుష్య కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడని, తిరస్కారానికి గురి అవుతాడని లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? నేను మీతో చెప్పేదేమిటంటే, ఏలియా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు అని అన్నాడు. మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు. ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరిగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు. యేసు దేనిని గురించి వారితో వాదిస్తున్నారు అని వారిని అడిగాడు. ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, బోధకుడా, దయ్యం పట్టి మోగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకువచ్చాను. ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను, కానీ వారు చేయలేకపోయారు అని అన్నాడు. అందుకు యేసు, విశ్వాసం లేని తరమా, నేనెంతకాలం మీతో ఉంటాను? ఎంతకాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరకు తీసుకురండి అని అన్నాడు. వారు తీసుకువచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిలలాడించింది. వాడు నేల మీద పడి గిలగిల కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు. యేసు వాడి తండ్రితో, ఇతనికి ఇది ఎంతకాలం నుండి ఉంది అని అడిగాడు. ఆ తండ్రి, వాడి బాల్యము నుండి. ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో నీళ్ళల్లో పడవేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి అని వేడుకున్నాడు. యేసు అతనితో, నీవు నమ్మగలిగితే నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే అని అన్నాడు. వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, నేను నమ్ముతున్నాను, నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి అని అన్నాడు. యేసు జనసమూహం తన దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, మోగా చెవిటి దయ్యమా, అతనిలో నుండి బయటకు రా, ఇంకెప్పుడు ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాడు. ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి ఆ పిల్లవాడిని విలవిలలాడించింది. అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలామంది అతడు చనిపోయాడనుకున్నారు. కానీ
యేసు అతని చేయి పట్టుకొని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. యేసు ఇంట్లోకి వచ్చిన తరువాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగారు. ఆయన వారితో, ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం అని జవాబు చెప్పాడు. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలియా ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు. ఆయన వాళ్లతో, మనుష్య కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు, వారు ఆయనను చంపుతారు, 3 రోజుల తరువాత ఆయన తిరిగి బతికి వస్తాడు అని అన్నాడు. కాని యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు. వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు అని అడిగాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే వారిలో వారు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. యేసు కూర్చుని 12 మందిని పిలిచి, మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి అని వారితో అన్నాడు. అప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలువబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు, నా పేరట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు. యోహాను ఆయనతో, బోధకా, ఒకడు నీ పేరిట దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనవాడు కాదు, అందువల్ల అతన్ని అడ్డగించాము అని అన్నాడు. అయితే యేసు, అతనిని ఆపకండి. నా పేరిట అద్భుతం చేసేవాడెవ్వడు నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మనపక్షంగా ఉన్నవాడే. మీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరిట ఒక గిన్నెడు నీళ్లు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు. కానీ నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్న బిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి అతన్ని సముద్రంలో పడవేయటం అతనికి మేలు. మీరు పాపం చేయడానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికివేయండి. 2 చేతులుండి నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్య జీవంలో ప్రవేశించడం మీకు మేలు. ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. 2 కాళ్ళు ఉండి నరకములో ఆరని అగ్నిలో పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్య జీవంలో ప్రవేశించడం మీకు మేలు. అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. 2 కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు. ఉప్పు మంచిదే, కానీ దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి అని చెప్పాడు. ది ఇండియన్ రివైజ్డ్ వెర్షన్, మార్కు సువార్త 10వ అధ్యాయం. యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తరువాత యోర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, ఒక పురుషుడు తన భార్యకు విడాకులివ్వడం ధర్మమేనా అని అడిగారు. యేసు, మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు అని అడిగాడు. వారు, విడాకుల పత్రం రాసి భార్యతో తెగతింపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు అని అన్నారు. యేసు, మీరు దేవునికి లోబడిన వారు కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. కానీ సృష్టి ఆరంభము నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించాడు. అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వారిద్దరూ ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు
ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషి వేరు చేయకూడదు అని వారితో చెప్పాడు. అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. యేసు తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే, అదేవిధంగా తన భార్యకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెండ్లి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి అని వారితో అన్నాడు. యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకువచ్చారు గాని శిష్యులు వారిని అడ్డుకున్నారు. ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, చిన్న బిడ్డలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆపకండి, దేవుని రాజ్యం చిన్నపిల్లలాంటి వారిదే. మీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, చిన్నపిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు అని అన్నాడు. ఆయన చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు. ఆయన బయలుదేరుతూ ఉండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి అని ఆయనను అడిగాడు. యేసు, నేను మంచివాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు. దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు గదా. వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి అని అన్నాడు. అతడు ఆయనతో, బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను అని అన్నాడు. యేసు అతన్ని చూస్తూ అతనిపై ప్రేమభావం కలిగి ఇలా అన్నాడు, నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్లకు ఇవ్వు, అప్పుడు పరలోకములో నీకు సంపద దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చి నన్ను అనుసరించు అని అన్నాడు. అతడు గొప్ప సంపన్నుడు గనుక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, ధనికుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం చాలా కష్టం అని అన్నాడు. ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, పిల్లలారా, దేవుని రాజ్యములో ప్రవేశించడం ఎంత కష్టం. ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం అని అన్నాడు. ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. యేసు వారి వైపు చూసి, మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవునికి కాదు, దేవునికి అన్నీ సాధ్యమే అని అన్నాడు. పేతురు ఆయనతో, ఇదిగో మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా అని అన్నాడు. అందుకు యేసు, మీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, నా కోసం, సువార్త కోసం తన ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టినవాడు ఇప్పుడు ఈ లోకంలో హింసలతో పాటు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు. కానీ మొదటివారు చాలామంది చివరివారు అవుతారు, చివరివారు చాలామంది మొదటివారు అవుతారు అని అన్నాడు. యేసు ఆయనతో ఉన్నవారంతా యెరూషలేముకు బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు. యేసు మళ్ళీ తన శిష్యులను పక్కకు పిలిచి తనకు జరగబోయే వాటిని గురించి వారికి చెప్పాడు. ఆయన, వినండి, మనం యెరూషలేముకు వెళుతున్నాం. అక్కడ మనిషి కుమారుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష విధించి యూదేతర ప్రజలకు అప్పగిస్తారు. వారు ఆయనను హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు, కొరడా దెబ్బలు కొడతారు, ఆ తరువాత చంపేస్తారు. 3వ రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు అని వారితో చెప్పాడు. జెబెదయి కుమారులు
యాకోబు, యోహాను అతని దగ్గరకు వచ్చి, బోధకా, మేము అడిగింది మాకు అనుగ్రహిస్తావా అని అడిగారు. ఆయన, నేనేం చేయాలని మీరు కోరుతున్నారు అని ప్రశ్నించాడు. వారు, నీవు మహిమలో మాలో ఒకరిని నీ కుడి చేతి వైపు, మరొకరిని ఎడమ చేతి వైపు కూర్చోబెట్టుకో అని అన్నారు. యేసు, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దాన్ని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిస్మం మీరు పొందగలరా అని అడిగాడు. వారు, పొందగలం అని జవాబు చెప్పారు. యేసు వారితో, నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిస్మం మీరు పొందుతారు. కానీ నా కుడివైపు, నా ఎడమ వైపు కూర్చోవడానికి అనుమతించేది నేను కాదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్ధం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి అని అన్నాడు. ఇది విని మిగతా 10 మందికి యాకోబు, యోహానుల మీద కోపం వచ్చింది. అయితే యేసు వారిని దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు, అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు. మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకునేవాడు సేవకుడై ఉండాలి. మీలో మొదటివాడు కావాలని కోరుకునేవాడు అందరికీ దాసుడై ఉండాలి. ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చెయ్యడానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధారపోయడానికి వచ్చాడు. ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు. ఆ గుడ్డివాడు వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకొని, యేసు, దావీదు కుమారా, నా మీద దయచూపు అని కేకలు పెట్టసాగాడు. చాలామంది అతన్ని గద్దించి ఊరుకోమన్నారు. కానీ ఆ గుడ్డివాడు, దావీదు కుమారా, నా మీద దయచూపు అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు. యేసు ఆగి, అతన్ని పిలవండి అని అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, ధైర్యంగా ఉండు, లే, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని అన్నారు. ఆ గుడ్డివాడు తాను కప్పుకున్న పైబట్టను అవతల పారవేసి గబాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసు, ఏం కావాలి అని అడిగాడు. ఆ గుడ్డివాడు, రబ్బీ, నాకు మళ్ళీ చూపు ప్రసాదించు అని వేడుకున్నాడు. యేసు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, ఇక వెళ్ళు అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు. ది ఇండియన్ రివైజ్డ్ వర్షన్, మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 పిలిచి ఇలా అన్నాడు, మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకు దాని మీద ఎవ్వరూ ఎన్నడూ స్వారీ చేయలేదు. దాన్ని విప్పి తోలుకురండి. అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఇది ప్రభువుకు అవసరం అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు. శిష్యులు వెళ్ళి ఒక ఇంట ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి దాన్ని విప్పుతుండగా అక్కడ ఉన్న కొందరు వారితో, మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు అని అడిగారు. శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకువచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడుగునా పరిచారు. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు. ముందు వెనుక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, జయం, ప్రభువు పేరిట వచ్చువాడు ధన్యుడు, రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం,
సర్వోన్నతమైన స్థలాల్లో జయం అని బిగ్గరగా కేకలు వేశారు. యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికి పొద్దుపోవడం వల్ల ఆయన తన 12 మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు. మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కానీ అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు అని అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు. వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వారిని తరిమివేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు. దేవాలయం గుండా ఎవరూ సరుకులు మోసుకుపోకుండా చేశారు. ఆయన వారికి బోధిస్తూ, నా ఆలయం అన్ని జాతులకు ప్రార్థన ఆలయం అంటారు అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడీ దొంగల గుహగా చేశారు అని అన్నాడు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు. కానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్యచకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు. తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు. అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, రబ్బీ, నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది అని అన్నాడు. అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, ఎవరైనా సరే ఈ కొండతో నీవు లేచి సముద్రములో పడిపో అని చెప్పి హృదయములో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. అందుచేత నేను చెప్పేది ఏమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. అంతేకాక మీరు నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధం ఉంటే అతన్ని క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. యేసు ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో, నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు అని అడిగారు. యేసు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా, మనుషుల నుండా? చెప్పండి అని అన్నాడు. వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. మనం పరలోకము నుండి అని అంటే, ఇతడు అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు అని అంటారు. మనుషుల నుండి అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది అని అనుకున్నారు. ఎందుకంటే యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు. కనుక వారు మాకు తెలియదు అని జవాబు చెప్పారు. యేసు, అలాగైతే ఏ అధికారంతో నేను ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెప్పను అని అన్నాడు. ది ఇండియన్ రివైజ్డ్ వర్షన్, మార్కు సువార్త 12వ అధ్యాయం. ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. ఒకడు ద్రాక్ష తోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్ష పళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్ష తోటను రైతులకు కౌలుకిచ్చి
ప్రయాణమై దూరదేశానికి వెళ్ళాడు. పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్ష పండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపించాడు. అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపరిచి అవమానించి పంపివేశారు. అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతన్ని చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు, కానీ ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి ఇంకొందరిని చంపారు. వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరగా అతడు తన కుమారుణ్ణి పంపాడు. కాని ఆ కౌలుదారులు ఇతడే వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు వారసత్వం మనది అవుతుంది అని తమలో తాము మాట్లాడుకున్నారు. వారు అతన్ని పట్టుకొని చంపి ఆ ద్రాక్ష తోట అవతల పారవేశారు. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేశాడు? వచ్చి ఆ రైతులను చంపి ద్రాక్ష తోటను ఇతరులకు కౌలుకిస్తాడు. మీరు ఈ లేఖనం చదవలేదా? ఇల్లు కట్టేవారు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది. అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది. ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు, కానీ ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు. యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. వారు వచ్చి ఇలా అన్నారు: బోధకా, నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు, ఎవరిని లెక్క చేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా సత్య మార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? మనం పన్నులు కట్టాలా మానాలా అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారము తీసుకురండి అని అన్నాడు. వారు ఒక నాణ్యాన్ని తీసుకువచ్చారు. దీని మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి శాసనం ఉంది అని ఆయన అడిగాడు. వారు ఆయనతో, సీజరుది అని అన్నారు. అప్పుడు యేసు వారితో, సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దుకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు. బోధకా, ఒకడి సోదరుడు చనిపోతే ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెండ్లి చేసుకుని చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చేయాలని మోషే మన కోసం ధర్మశాస్త్రంలో రాశాడు. 7 అన్నదమ్ములున్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. రెండవవాడు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వాడికి కూడా అలాగే జరిగింది. ఆ 7 ఆమెను పెండ్లి చేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి బ్రతికినప్పుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ 7 పెండ్లి చేసుకున్నారు కదా అని అడిగారు. యేసు వారికి జవాబిస్తూ, మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు. చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకములో ఉన్న దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే మోషే తాను రాసిన గ్రంథంలో పొదను గురించిన భాగం రాసినప్పుడు దేవుడు అతనితో, నేను అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి అని అతనితో చెప్పాడు. తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్న వారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు అని అన్నాడు. ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయనను అడిగాడు. అప్పుడు యేసు, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు ఆ ప్రభువు ఒక్కడే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.
ఇది ప్రధాన ఆజ్ఞ. రెండవది, నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి. వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని జవాబిచ్చాడు. ఆ ధర్మశాస్త్ర పండితుడు, అయ్యా, మీరు బాగా చెప్పారు, దేవుడొక్కడే అని. ఆయన తప్ప వేరే దేవుడు లేడని మీరు చెప్పింది నిజమే. పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగువాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం అని అన్నాడు. అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అని అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు? దావీదు తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ, ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు, నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకు నా కుడి ప్రక్కన కూర్చో అని అన్నాడు. దావీదు స్వయంగా ఆయనను ప్రభువు అని పిలిచాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు అని అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు. ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు. వారు విధవరాళ్ళు ఇళ్లను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటలు తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. యేసు దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బులు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలామంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి 2 నాణ్యాలు ఆ పెట్టెలో వేసింది. ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. మిగతా వారు తాము దోచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు, కానీ ఈమె పేదదైన తన దగ్గర ఉన్నదంతా వేసింది అని అన్నాడు. ది ఇండియన్ రివైజ్డ్ వెర్షన్, మార్కు సువార్త 13వ అధ్యాయం. యేసు దేవాలయంలో నుండి నడుస్తూ ఉండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకా, ఈ రాళ్ళు కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా అని అన్నాడు. యేసు అతనితో, ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు గదా, రాయి మీద రాయి నిలువకుండా ఈ రాళ్లన్నీ కూలిపోతాయి అని అన్నాడు. యేసు దేవాలయంలోనికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యాహోను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా? యేసు వారితో, మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత్త పడండి. చాలామంది నా పేరుతో వచ్చి నేనే ఆయనను అంటూ చాలామందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి, కానీ అంతం అప్పుడే రాదు. జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే. మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. అంతానికి ముందు అన్ని జాతులకు సువార్త ప్రకటించడం జరగాలి. వారు మిమ్మల్ని పట్టుకొని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారు పడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇవ్వబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ. సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు.
అదేవిధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, కానీ చివరి వరకు సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు. వినాశనకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలముల్లో నిలబడడం మీరు చూసినప్పుడు ఇది చదివేవాడు గ్రహిస్తాడుగాక. యోదయాలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి. మిద్దె మీద ఉన్నవారు కిందికి దిగి ఇళ్లల్లోకి వెళ్ళడం గాని తమ వస్తువులు తెచ్చుకోవడం గాని చేయకూడదు. పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోవడానికి వెనక్కి రాకూడదు. గర్భవతులకు బాలింతలకు ఆ రోజుల్లో ఎంతో కష్టం. ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకు ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా. దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేయకపోతే శరీరం ఉన్న ఎవరు తప్పించుకోలేరు. కానీ తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు. ఆ రోజుల్లో ఎవరైనా మీతో ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు అంటే నమ్మకండి. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పుదారి పట్టిస్తారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను. ఆ కష్టకాలం గడిచిన తరువాతి రోజుల్లో సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి. అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. అప్పుడు ఆయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగు చేయిస్తాడు. అంజూర చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తుంది అని మీరు గ్రహిస్తారు. అదేవిధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడని, త్వరలో రాబోతున్నాడని తెలుసుకోండి. నేను ఖచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ తరం వారు బ్రతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి. ఆకాశం భూమి గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. అయితే ఆ రోజు ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకములోని దేవదూతలకు గాని కుమారుడికి గాని మరెవ్వరికీ తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో. జాగ్రత్త. నేను మీకు చెబుతున్నది అందరికీ చెప్తున్నాను, మెలకువగా ఉండండి. ది ఇండియన్ రివైజ్డ్ వెర్షన్, మార్కు సువార్త 14వ అధ్యాయం. 2 రోజుల తరువాత పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు. అయితే ప్రజల్లో అల్లరి జరగవచ్చు అని భయపడి పండుగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు. ఆ సమయంలో యేసు బేతనియాలో కుష్ఠిరోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ అగరు చెట్ల నుండి చేసిన స్వచ్ఛమైన ప్రశస్తమైన అత్తరును ఒక చెలువరాతి సీసాలో తన వెంట తెచ్చింది. ఆమె ఆ సీసా పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద పోసింది. అయితే ఇది చూసి అక్కడ ఉన్న కొందరు కోపం తెచ్చుకున్నారు. వారు, అత్తరు ఇలా వృధా చేయడం ఎందుకు? ఈ అత్తరు అమ్మి ఉంటే 300 దేనారాల కంటే ఎక్కువే వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్లకు ఇచ్చి ఉండవలసింది అని తమలో తాము చెప్పుకొని
ఆ స్త్రీని గద్దించారు. అయితే యేసు ఆమె జోలికి వెళ్ళకండి, ఆమెను ఎందుకు కంగారు పెడుతున్నారు? ఈమె నా విషయంలో శ్రేష్టమైన పని చేసింది. పేదవారు ఎప్పుడు మీతో ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వారికి సహాయం చేయవచ్చు, కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను. ఈమె తాను చేయగలిగింది చేసింది. ఈమె నా శరీరాన్ని భూస్థాపన కోసం ముందుగా అభిషేకించింది. మీతో నేను ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, ఈ లోకమంతటా సువార్త ప్రకటన జరిగే ప్రతి చోట ఈమె చేసినది కూడా జ్ఞాపకం చేసుకుని ప్రశంసిస్తారు అని అన్నాడు. ఆ తరువాత 12 మందిలో ఒకడైన యోదా ఇస్కరియోతు యేసును పట్టి ఇచ్చేందుకు ప్రధాన యాజకులతో మాట్లాడడానికి వారి దగ్గరికి వెళ్ళాడు. అది విని వారు చాలా సంతోషించి అతనికి కొంత సొమ్ము ముట్టజెప్పుదామని మాట ఇచ్చారు. అప్పటి నుండి యేసును వారికి అప్పగించడానికి తగిన అవకాశం కోసం యోదా ఎదురు చూస్తూ ఉన్నాడు. పొంగని రొట్టెల పండుగ మొదటి రోజున పస్కా గొర్రెపిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు పస్కా విందును ఎక్కడ సిద్ధం చేద్దామంటావు అని ఆయనను అడిగారు. యేసు తన శిష్యుల్లో 2 పంపుతూ, మీరు ఊళ్ళోకి వెళ్ళండి, నీళ్ల కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి. అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట యజమానితో, నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది అని బోధకుడు అడుగుతున్నాడు అని చెప్పండి. అతడు పూర్తి సామాగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడగది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. ఆ శిష్యులు బయలుదేరి నగరములోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండుగ భోజనం సిద్ధం చేశారు. సాయంకాలం యేసు తన 12 మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, మీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు. వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరువాత ఒకరు ఆయనతో, నేను కాదు కదా అని అన్నారు. ఆయన వారితో, అతడు ఈ 12 మందిలో ఒకడు, నాతో కలిసి పాత్రలో చేయి ముంచేవాడే. ఎందుకంటే మనుష్య కుమారుని గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది అని అన్నాడు. వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి దాన్ని విరిచి వారికిచ్చి, దీన్ని తీసుకొని తినండి, ఇది నా దేహం అని అన్నాడు. తరువాత ఒక పాత్ర తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగుతూ ఆయన వారితో, ఇది నా రక్తం, అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకు ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని అన్నాడు. అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నా విషయములో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి, కానీ నేను తిరిగి సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలియాకి వెళతాను అని చెప్పాడు. అయితే పేతురు అతనితో, అందరూ అలా చేసినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. అప్పుడు యేసు, నీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, ఈ రాత్రి కోడి 2 సార్లు కూయక ముందే నీవు 3 సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు అని అతనితో అన్నాడు. నేను నీతో చావవలసి వచ్చినా నువ్వు తెలియదు అనను అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు. అందరూ గెత్సెమనే చోటికి వచ్చారు. అక్కడ యేసు తన శిష్యులతో, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడు. అప్పుడు ఆయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకుని వెళ్ళి తీవ్రమైన దుఃఖములో నిస్పృహలో మునిగిపోసాగాడు. ఆయన వారితో, ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను,
మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి అని చెప్పి ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. ఆయన, అబ్బా తండ్రి, నీకు అన్నీ సాధ్యమే, ఈ గిన్నెను నా నుంచి తొలగించు, కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు అని ప్రార్థించాడు. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, సీమోను, నిద్రపోతున్నావా? 1 గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా? మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనంగా ఉంది అని అన్నాడు. ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు. 3వసారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, మీరింక నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు, ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి, మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు. వెళదాం రండి, నన్ను అప్పగింపబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే 12 మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులు, దుడ్డుకర్రలు ఉన్నాయి. ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి అని అన్నాడు. అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి రబ్బీ అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు. అక్కడ నిలుచున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి కొట్టి అతన్ని చెవి నరికివేశాడు. యేసు వారితో ఇలా అన్నాడు, మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడి దొంగనా? నేను ప్రతిరోజు దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే గదా. అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది. అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఒక యాజకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతన్ని కూడా పట్టుకున్నారు. కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు. వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు. పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణములోనికి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు. ముఖ్య యాజకులు, యూదుల మహాసభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గాని అది వారికి దొరకలేదు. చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కానీ వారి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ, ఇతడు మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను అని చెప్పడం మేము విన్నాం అని అన్నారు. కానీ వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, నీవేమి మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా అని యేసును ప్రశ్నించాడు. కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువా అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు. అప్పుడు యేసు, నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడివైపున కూర్చొని ఉండడం, పరలోకములో నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు అని అన్నాడు. ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకొని, ఇంకా మనకు సాక్షులతో ఏం పని? ఇతడు దేవదూషణ చేయడం మీరు విన్నారు గదా, మీరేమంటారు అని అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు. అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి ఆయన కళ్ళకు గంతలు కట్టి ఆయనను గుద్ది, ఎవరో ప్రవచించు అని అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు. పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది.
పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఉండడం చూసి, నజరేతు వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావు గదా అని అతనితో అంది. పేతురు కాదన్నాడు. నేను ఆయనను ఎరుగను, నీవేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణంలోనికి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది. ఆ పనిపిల్ల పేతురును చూసి చుట్టూ ఉన్న వారితో, ఇతడు వారిలో ఒకడు అని అంది. పేతురు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిలుచున్న వారు అతనితో, నిజమే, నువ్వు వాళ్ళలో ఒకడివే, ఎందుకంటే నువ్వు కూడా గలిలయ వాడివే కదా అని అన్నారు. అయితే పేతురు, మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే రెండవసారి కోడి కూసింది. కోడి 2 సార్లు కూసే ముందు, నన్నెరుగవని 3 సార్లు బొంకుతావు అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు. ది ఇండియన్ రివైజ్డ్ వర్షన్, మార్కు సువార్త 15వ అధ్యాయం. తెల్లవారుజామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలిసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నరు పిలాతుకు అప్పగించారు. పిలాతు యేసును, నీవు యూదుల రాజువా అని ప్రశ్నించాడు. అందుకు యేసు, నువ్వే అంటున్నావుగా అని అతనికి జవాబిచ్చాడు. ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు. కనుక పిలాతు మరోసారి ఆయనను ప్రశ్నిస్తూ, వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు, నీవేమి జవాబు చెప్పవా అని అన్నాడు. అయినా యేసు మారు పలుకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. పండుగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. బరబ్బా అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదీలో ఉన్నాడు. జనసమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు. పిలాతు, యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా అని అన్నాడు. ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు. కానీ ముఖ్య యాజకులు యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేయాలని కోరమని ప్రజలను పురికొల్పారు. పిలాతు, అలాగైతే యూదుల రాజు అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు అని అడిగాడు. వారు కేకలు వేస్తూ, సిలువ వేయండి అని అన్నారు. పిలాతు, ఎందుకు, అతడు చేసిన నేరమేంటి అని అన్నాడు. జనసమూహం సిలువ వేయండి అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. ఆ జనసమూహాన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకువెళ్ళి మిగిలిన సైనికులందరినీ అక్కడికి పిలిచారు. వారు ఆయనకు ఊదారంగు బట్టలు తొడిగి ముళ్లతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు. ఆ తరువాత యూదుల రాజా జయం అంటూ ఆయనకు వందనం చేయసాగారు. రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మివేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు. ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకువెళ్ళారు. కురేనే ప్రాంతానికి చెందిన సీమోను, ఇతడు అలెగ్జాండర్ రూపస్ అనేవారి తండ్రి, ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. వారు యేసును గొల్గొతా అనే చోటికి తీసుకువచ్చారు. గొల్గొతా అంటే కపాల స్థలం అని అర్థం. అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కానీ యేసు తాగలేదు. ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు. ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం 9 గంటలు. యూదుల రాజు అని
ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు. ఆయనతో 2 బందీపోటు దొంగలను, ఒకడిని కుడివైపు మరొకడిని ఎడమవైపు సిలువ వేశారు. ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది. ఆ దారిన వెళ్ళేవారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ దేవాలయాన్ని కూలదోసి 3 రోజులలో మళ్ళీ కట్టిస్తానన్నావు గదా, ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నీవే రక్షించుకో అని అన్నారు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, వీడు ఇతరులను రక్షించాడు, తనను తాను రక్షించుకోలేడు. క్రీస్తు అనే ఈ ఇశ్రాయేలు రాజు సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసిన వారు కూడా ఆయనను నిందించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని గావు కేక పెట్టాడు. ఆ మాటలకు నా దేవా నా దేవా నా చేయి విడిచిపెట్టేవెందుకు అని అర్థం. దగ్గర నిలుచున్న కొందరు అది విని, ఇదిగో ఇతడు ఏలియాను పిలుస్తున్నాడు అని అన్నారు. ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్పంజిని పులిసిన ద్రాక్షారసములో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. ఏలియా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం అని అతడు అన్నాడు. అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. ఆ వెంటనే దేవాలయములో తెర పైనుండి కింది వరకు 2గా చినిగిపోయింది. యేసు ఎదుట నిలువబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి నిజంగా ఈయన దేవుని కుమారుడు అని అన్నాడు. కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియా, చిన్న యాకోబు, యోసేపు తల్లి మరియా, సలోమి ఉన్నారు. యేసు గలిలియాలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు. యూదుల మహాసభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమత్తయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. యేసు అంత త్వరగా చనిపోడని పిలాతు ఆశ్చర్యపోయి శతాధిపతిని పిలిచి, యేసు ఇప్పుడే చనిపోయాడా అని అడిగాడు. ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు. యోసేపు సన్ననార బట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు. మగ్దలేనే మరియా, యేసు తల్లి అయిన మరియా ఆయనను ఉంచిన చోటును చూశారు. ది ఇండియన్ రివైజ్డ్ వెర్షన్, మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినం అయిపోగానే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి మరియా, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ, మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారు వచ్చి సమాధి కేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది. వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చొని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు. అతడు వారితో ఇలా అన్నాడు, భయపడకండి, మీరు వెదుకుతున్నది శిలువ మరణం పొందిన నజరేయుడైన యేసును. ఆయన తిరిగి బతికాడు, ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి, యేసు మీకంటే ముందుగా గలిలియాకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు
మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఆ స్త్రీలు భయపడుతూ వణుకుతూ ఆ సమాధి నుండి పరిగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు. వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి తాను 7 దెయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు. ఆమె యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది. యేసు మళ్ళీ బతికాడని, తాను ఆయనను చూశారని చెప్పింది. కానీ వారు ఆమె మాటలు నమ్మలేదు. ఆ తరువాత వారిలో 2 శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళుతూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు. వారు తిరిగి వెళ్ళి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు గాని వారు నమ్మలేదు. ఆ తరువాత 11 మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పిన శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు. యేసు వారితో ఇలా అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు. నమ్మిన వారి ద్వారా ఈ సూచక్రియలు జరుగుతాయి. వారు నా పేరిట దెయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, తమ చేతులతో విషసర్పాలను ముట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హాని కలుగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు. ప్రభు యేసు వారితో మాట్లాడిన తరువాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా